హీరో రాజ్ తరుణ్, లావణ్యల కేసు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రాలపై హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో A1గా రాజ్ తరుణ్, A2గా మాల్వి, A3గా మాల్వి సోదరుడు మయాంక్ మల్హోత్రాలను చేర్చారు. ఐపీసీ సెక్షన్లు 420, 493, 506 కింద కేసు నమోదు చేసినట్టు నార్సింగి పోలీసులు తెలిపారు. ప్రేమ పేరుతో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆధారాలు చూపించాలని లావణ్యకు పోలీసులు నోటీసులు పంపారు. దీంతో తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను పోలీసులకు లావణ్య అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో లావణ్య మాట్లాడుతూ రాజ్ తరుణ్తో తనకు 2008లో పరిచయం ఏర్పడిందని చెప్పారు. 2014లో తాము పెళ్లి చేసుకున్నామని, ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తమ కుటుంబం ఆదుకుందని, 70 లక్షల రూపాయల వరకు ఆయనకు ఇచ్చామని తెలిపారు. 2016లో తాను గర్భం దాల్చానని, రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని చెప్పారు. తనను రాజ్ తరుణ్ మాల్వి డ్రగ్స్ కేసులో ఇరికించారని లావణ్య తెలిపారు. జనవరిలో తాను యూఎస్ నుంచి తిరిగి వచ్చానని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తనను పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. తప్పుడు ఆరోపణలతో తనను రిమాండ్ చేశారని, తాను 45 రోజుల పాటు జైల్లో ఉన్నానని తెలిపారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను ప్రశ్నిస్తే చంపేస్తామని రాజ్ తరుణ్, మాల్వి, మయాంక్ బెదిరించారని చెప్పారు.